ఈ నెల 15వ తేదీన బోయినపల్లి మండల ఎంఆర్పీఎస్ నూతన కమిటీని ఎన్నుకోనున్నట్లు ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జ్ గుండ్రెడ్డి రాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ నెల 15న ఎన్నుకోబడే ఎంఆర్పీఎస్ నూతన మండల కమిటీని మండలంలోని అన్ని గ్రామాల మాదిగ ప్రజాప్రతినిధులు, మాదిగ సీనియర్ నాయకులు, యువకులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు అవునూరి ప్రభాకర్, జిల్లా నాయకులు సవనపల్లి రాకేష్, మండల సీనియర్ నాయకులు పెగ్గల శేఖర్, అలువలాంజయ్య, ఎడపల్లి ఈశ్వర్, దాసరి సుధాకర్, పెగ్గల సురేష్, ఎడపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. మండల కమిటీ చేయడానికి ఈ యొక్క ఏర్పాటు చేసుకుంటున్నాము. ఎందుకంటే అక్టోబర్ 1 తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పు మేరకు మరి ఎస్సీ వారికి కన్నా అయిపోయింది కాబట్టి చేశారు కాబట్టి దానికి మన మాల సోదరులు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని మరి అది చెల్లనేరం అనే దాని మీద రీపిటిషన్ అయితే అది సుప్రీంకోర్టు కొట్టేసింది. మరి వాళ్ళు సుప్రీంకోర్టుని ధిక్కరించిన మాలలు మరి ఇప్పుడు 75 సంవత్సరాలు తినుకుంటూ వాళ్ళే మా మాదిగల సొమ్మంతా తినుకుంటూ మరి అది కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఎప్పుడు కూడా అది తీర్పు అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే నెల 27 తారీఖు నాడు సమాజ చలో బహిరంగ సభకు పిలుపునిచ్చిండు. ఇలా ఏమన్నారు ఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని ఎంఆర్పీఎస్ కమిటీలు వేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులు ఆవుల ప్రభాకర్ అన్న గారు, ప్లస్ గుండ్రెడ్డి రాజు మాదిగ గారు, బోయినపల్లి ఇన్ఛార్జి ఇలా ఆధ్వర్యంలో కమిటీలు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎల్లుండి ఆదివారం రోజున బోయినపల్లి మండలంలో ఎంఆర్పీఎస్ మండల కమిటీ వేయడం జరుగుతుంది. బోయినపల్లి మండలంలోని అన్ని గ్రామాల మాదిగ సీనియర్ నాయకులు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుకుంటూ మండల కమిటీ వేయడం కోసం విజయవంతం చేయాలని తెలియజేస్తూ ఈ మండల మాదిగ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మాదిగ సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ ప్రత్యేకంగా ఆదివారం నాడు సమయం కేటాయించి ఏ పనులు ఉన్నా రేపటితో ముగించుకొని సండే మాత్రం 11 గంటల వరకు బోయినపల్లి మండల కేంద్రానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందరికీ ప్రతి ఒక్కరికి జై.